శివుణ్ణి చూడకూడదు, శివలింగం ముట్టుకోకూడదు, శివలింగం ఇంట్లో ఉండకూడదు అని కలిపురుషుడు కలియుగంలో మానవుల్లో ప్రవేశించి ఈ మాట అనిపిస్తాడు. అంటే శివలింగం ఇంట్లో ఉండకూడదని కానీ, శివలింగాన్ని ఆడవాళ్ళు ముట్టుకోకూడదని కానీ, శివలింగాన్ని పూజించకూడదని కానీ, అందులో ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు పూజించకూడదని కానీ ఎవడన్నా అన్నాడంటే వాడి కలిపురుషుడు అంశతో పుట్టాడు అని శాస్త్రం. శివపురాణము కంటే ప్రామాణికమైన పురాణం మరొకటి లేదు. అందులో విద్యేశ్వర సంహితలో కిం బహూక్తేన మునయ స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః అని ఒక ప్రామాణిక శ్లోకం ఉన్నది. ఇలాంటివన్నీ నేను ప్రమాణముతో చెబుతున్నాను. దేవుడి దేవుళ్ళ కష్టపడి పెద్దల దగ్గర సంస్కృతం చదువుకుని అర్థం చేసుకుని చెబుతున్నాను. ఇది ఆత్మస్తుతి కోసం చెప్పడం కాదు, ప్రజల్ని బాగు చేయడం కోసం ఈ మాట అనాల్సి వస్తుంది. ఎందుకు ఇన్ని మాటలు? ఆడా మగ అనే తేడా లేకుండా సర్వేషాం అందరికీ శివలింగార్చనే, శివలింగాన్ని పూజించడంలో అధికారహస్తి. శివలింగార్చనే సర్వేషాం అంటే అర్థం ఏంటి?